వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట ఛానల్ కండి. ఇక్కడ 1 కిలో శనగబెల్ల తీసుకున్నానండి. మీకు శనగబెల్లతో పాయసం ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. అలాగే మనకి వినాయక చవితి వస్తుంది కదా, ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసినానండి. అమ్మవారికి ప్రసాదానికి అలాగే ముత్తైదులకి సరిపోతుందని. ఇక్కడ 1 కిలో శనగబెల్ల తీసుకొని కడిగి నేను 2 లీటర్లు వాటర్ పోసి మూత పెట్టేసుకుంటామండి. మనం మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేలా ఉడికించేసుకుందాము. మెత్తగా ఉడికించి చూడండి. నేను ముందుగానే బియ్యం పిండి చిన్న గ్లాసులతో 2 గ్లాసులు బియ్యం నానబెట్టేసి బియ్యం పిండి ఆడించి పెట్టేసుకున్నానండి. మనకు కొంచెం నీళ్ళు కలిపి నీళ్ళలాగే వేస్తున్నా చూడండి. కలుపుకుంటా వేయండి, ఉంటగట్టుకోకుండా ఉంటుంది. మనకు బియ్యం పిండి బాగా ఉడికించేసుకుందాము. బాగా ఉడికించి చూడండి. ఇప్పుడు బెల్లం వేసేద్దాము. మనం 1 కిలో శనగబెల్ల తీసుకున్నాం కాబట్టి 1 కిలో బెల్లం పడుతుందండి. ఇది మెత్తగా తురిమి పెట్టుకున్న 1 కిలో బెల్లం అండి. ఇది కానీ వేసేసి మనం బాగా ఉడికించేసుకుందాం. పాయసము బాగా కలిసేలా అంతా కలిపేద్దామండి. పాయసం మాటకు అడగంటుకోకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలిసిపోయింది చూడండి, బాగా ఉడికిపోయింది. మనం కొంచెం యాలకులు వేసేద్దాము. అలాగే నేను ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరి కానీ తురిమి పెట్టుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాయసం రెడీ అయిపోయింది చూడండి. నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ